హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ. చాలా హ్యాపీగా ఉంది బిజినెస్ చేస్తున్నందుకు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేను కొన్ని డెమోస్ చేస్తున్నాను అనమాట. ఆ డెమోస్లో భాగంగా బయట మనం చాలా మందిని తెలియక ఏవేవో సోప్స్ వాడుతున్నాం. నేను కూడా ఇంతకుముందు వాడుతుంటే తెలుసుకున్న తర్వాత ఏది వాడాలి ఏది వాడకూడదు అని చాలా క్లారిటీగా తెలుసుకున్నా. సో ఈరోజు మీ ముందుకు అదే తీసుకురాబోతున్నా. సో మేము ఒక చిన్న డెమో ద్వారా నేను ముందుకు వస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వెస్టేజ్ కంపెనీలో తయారయ్యే అష్యూర్ సోప్ గురించి మనం తెలుసుకుంటున్నాం. బయట ఒక లీడింగ్ కంపెనీ ఇది, మీకు అయితే నేను పేరు చెప్పలేను. దీనికి మనం తేడా అంటే అసలు యాక్చువల్లీ ఇందులో ఉన్న సోప్ని ఎందుకు వాడాలి, వెస్టేజ్లో ఉన్న సోప్స్ని ఎందుకు వాడాలో ఈరోజు మీకు డెమో రూపంలో నేను తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ కాస్ట్ పరంగా చూస్తే కాస్ట్ ఫర్ యూజ్ అనమాట ఇది. ఇక్కడ మీకు సోప్స్ అనేవి మనకు 4 రకాలు ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు గ్రేడ్ 1 కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 100 grams ఉంది. టీఎఫ్ఎం కూడా మీరు గమనించవచ్చు, ఇక్కడ 76% ఉంది. మనకు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా 45 రూపీస్కి మాత్రమే ఈ సోప్ రావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది లీడింగ్ బ్రాండ్ మార్కెట్లో చూస్తే ఇది కూడా 100 grams ఉంది. 100 grams సోపు, కానీ మీకు ప్రైస్ చూసుకోండి ఎంత ఉందంటే 65 రూపీస్, మనకు 57కి వస్తుంది. కానీ దీనికి తేడా ఏంటి అసలు? ఇది ఇంకోటి ఏంటంటే, మనకు అడ్వర్టైజ్మెంట్లో చూసి ఏవి నమ్మొద్దు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చేవాళ్ళు ఏవి వాడి మనకు చెప్పరు, కానీ మేము ఇక్కడ యూజ్ చేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. మెయిన్ టాపిక్ అది. ఇది మొత్తం నీమ్ తులసి పుదీనాతో తయారు చేస్తారు. 100% న్యాచురల్, టోటలీ న్యాచురల్ సోప్ అనమాట. గ్రేడ్ 1 సోపు. దీంట్లో ఖచ్చితంగా మనకు కెమికల్ ఉంటుంది. చాలా అంటే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, మీకు కూడా తెలుసు ఆల్రెడీ. మనం ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క తీరు ఉంటుంది సోపు. చూస్తే స్కిన్ కాడ ఇట్లా పెట్టిన తర్వాత చూస్తే మీకు తెలిసిపోతుంది మీరు వాడే సోప్ ఏదైతే ఉందో. సో మెయిన్ ఏంటంటే గ్రేడ్ 1 సోప్ చాలా బెస్ట్. మనం ఒక డెమో రూపంలో తెలుసుకుందాం ఏంటనేది. నేను డెమో చేయడానికి ఇక్కడ 2 గ్లాసులు వాటర్లో తీసుకున్నాను. సో ఇక్కడ దీంట్లో వేస్తున్నాను, ఇక్కడ దీంట్లో వేస్తున్నాను. నాకు చేతిలో కనిపిస్తుంది కదా, నా చేతిలో ఇది ఐడిన్ అనమాట. మనకు మెడికల్ షాప్లో దొరుకుతుంది. సో మనం ఆల్రెడీ మనకు కొంచెం గాయాలైనప్పుడు కూడా మనం వాడుతూ ఉంటాం మెడికల్లో. సో దీన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ గ్లాస్లో కూడా వేస్తున్నాను. 1 2 3 4 5 6. ఇక్కడ ఈ గ్లాస్లో కూడా వేస్తున్నాను. 1 2 3 4 5 6. సో చూడండి, ఇవి ఆల్రెడీ మొత్తం నేను అంటే దీన్ని ఎందుకు వాడుతున్నా అంటే ఒక డర్టీ చేసిన అనమాట. వాటర్ని మొత్తం డర్టీగా చేసిన. చూసారు కదా, మనం ఇందులో వేసాము అండ్ ఇందులో కూడా వేసాము. సో చూడండి, ఐడిన్ వేసినప్పుడు మనకు వాటర్ కలర్ మొత్తం మారిపోయింది. మీకు తెలుసు ఆల్రెడీ, బయట మీరు కూడా ఇది వాడుతూ ఉంటారు, మనం మెడికల్ షాప్లో తీసుకోవచ్చు. దీంట్లో కూడా సేమ్ ఐడిన్ వేసిన, కలర్ మొత్తం చేంజ్ అయింది. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ సోప్ ఉంది కదా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో వేస్తున్నాను. చూసుకున్నట్టయితే నేను ఇందులో కట్ చేసి ఇందులో వేయడం జరుగుతుంది. చూడండి, లీడింగ్ బ్రాండ్ మనం చెప్పుకున్నాం కదా, నేను చెప్పలేను, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం వేస్తున్నాం ఇందులో. సో ఇక్కడ ఇది వేసిన, ఇక్కడ సైడ్ పెడుతున్నా. ఇక్కడ నీమ్ సోప్ అనమాట ఇది, ఇక్కడ అష్యూర్ సోప్, ఇక్కడ ఇది వేసిన. సో 2 కలుపుతున్నాను నేను. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ డెమోలో మనం ఏం తెలుసుకున్నాం, ఏం గమనిస్తున్నాం అంటే ఒకటి. సో ఇంతకుముందు ఐడిన్ వేసినప్పుడు కలర్ అనేది ఇలాగనే ఉంటుండే. సో నేను దీంట్లో ఈ సోప్ వేసాను, దీంట్లో ఈ సోప్ కొంచెం వేసుకున్నాను. మనం కలుపుతున్నప్పుడు చూడండి ఒకసారి, నేను ఇంకా ఎక్కువ సార్లే కలుపుతున్నాను. సో సోప్ మనం యాక్చువల్లీ ఎందుకు యూజ్ చేస్తాం, బయట మనము బ్యాక్టీరియా డస్ట్ బయట తిరుగుతాం కాబట్టి మనం బాడీ పైన ఉన్న ఏదో డర్టీ ఉందో క్లీన్ అనేది కావడానికి. కానీ ఈ సోప్ ఏమైనా క్లీన్ చేస్తుందా, కలర్ అట్లాగే ఉందో బాగా గమనించండి మెయిన్. సో నెక్స్ట్ ఈ సోప్ కూడా చూడండి ఒకసారి, మొత్తం ఒక ఏదైతే ఐడిన్ కలర్ ఉందో మొత్తం క్లీన్ చేసింది అనమాట. సో మెయిన్ గ్రేడ్ 1 సోప్స్కి వేరే సోప్స్కి డిఫరెంట్ అనేది ఉంటుంది. ఇది న్యాచురల్. మళ్ళీ మన స్కిన్కి ఏ కాలంలోనైనా ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు.
సో కానీ చూడండి ఒకసారి ఎట్లా అయిందో, చాలా తేడా వస్తుంది. సో ఫ్రెండ్స్ మీరే డిసైడ్ చేసుకోండి మనము ఏ ఒక్క ప్రోడక్ట్ వాడాలి, ఏ ప్రోడక్ట్ వాడకూడదో. మీకు నేను ఈ చిన్న డెమో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి బాగా గమనించండి మీరు, ఇది చూడండి పూర్తిగా ఇందులో కరిగిపోయింది, సోప్ అనేది టోటల్గా కరిగిపోయింది. కానీ ఇంకా కరగడానికి టైం తీసుకుంటుంది, అయినా అంతా కరగట్లేదు అనమాట. సో చూసారు కదా కింద మొత్తం అట్లనే ఉంది. సో టోటల్గా కరగలేదు కూడా. ఈ డెమో ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, సో ఎప్పుడైనా గ్రేడ్ 1 సోప్, న్యాచురల్ సోప్ బెటరే. ఈ డెమో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకుంటే ఈ వీడియోని మళ్ళీ చూడండి. సో ఖచ్చితంగా వెస్టేజ్ న్యాచురల్ ప్రోడక్ట్ని మనం వాడదాం, పర్యావరణం కూడా కాపాడదాం, మనకు కూడా మన హెల్త్ బాగుంటుంది. ఇతరులకు షేర్ చేయడం వల్ల ఇతరుల హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే ఈ వీడియో పంపించిన వాళ్ళకి కాల్ చేయండి. సో నేను మీ సంజీవ, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్.